హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్ గైస్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అఫీషియల్‌గా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్ వేకెన్సీస్‌కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్‌లో చేరగానే 1,80,000 సాలరీ ఉంటుంది గైస్. చాలా డిమాండ్ ఉన్న జాబ్. చాలా హై పేడ్ జాబ్స్ అంటే మనకి ఇండియాలో ఇదొక వన్ ఆఫ్ ది జాబ్ అని చెప్పుకోవచ్చు గైస్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అలాగే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి యాక్సెస్ చేయండి. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది అఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ నుంచి రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన లింక్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. ఇది గనక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా! దీనిపైన ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రిక్రూట్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ 2025 మనకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నుంచి రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 11th సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది. నిన్ననే మనకు లాస్ట్ డేట్ 25th సెప్టెంబర్ వరకు అయితే ఉందన్నమాట. కాల్ లెటర్స్ వచ్చేసి మనకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 వచ్చేసి 11th అక్టోబర్ అయితే ఉంటుంది సాటర్‌డే రోజు మనకు. అలాగే ఫేజ్ 2 వచ్చేసి మనకు 15th నవంబర్ అయితే ఉంటుంది సాటర్‌డే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటిమేట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో మనకొచ్చి 3 ఫేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో ముందుగా మనకు వేకెన్సీలోకెళ్ళిపోతే జనరల్ స్ట్రీమ్‌లో టోటల్‌గా మనకు 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 2 వేకెన్సీ, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీ 3 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీ, అన్‌రిజర్వ్డ్ 4 వేకెన్సీతో మన ముందుకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు అసిస్టెంట్ మేనేజర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 25th సెప్టెంబర్ 2025కి పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందులో మన క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అది స్పెషలైజేషన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఈ-కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ఆడిట్స్ ఈక్వివలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా సీఏ ఆర్ సీఎఫ్ఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. మనకు జనరల్ స్ట్రీమ్‌లో 12 వేకెన్సీస్, మనకు లీగల్ చూసుకున్నట్టయితే మనకు టోటల్‌గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి 4 వేకెన్సీస్. టోటల్‌గా 20 వేకెన్సీస్‌తో మన ముందుకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లీగల్ వాళ్ళకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఉండాలా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చేసి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సరిపోతుంది. ఇంకొకటేంటంటే 60% మినిమమ్ ఉండాలి ఎవరైతే ఈ దానికి అప్లై చేస్తారో. మనకొచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 మనకొచ్చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్‌లో. ఏజ్ క్రైటీరియా‌లోకెళ్ళిపోతే మనకు 25th సెప్టెంబర్ అయితే లాస్ట్ కన్సిడర్ చేస్తున్నారు కట్ ఆఫ్. 30 ఇయర్స్ ఉంటే సరిపోతుంది యాస్ ఆన్ 25th సెప్టెంబర్. అలాగే మనకు ఏజ్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అయితే ఉంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి 10 ఇయర్స్ అయితే యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే 3 స్టేజ్ ప్రాసెస్ అని చెప్పాం కదా! ఈ స్టార్టింగ్‌లో. ఫేజ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఉంటుంది. ఇది ఫేజ్ 1 అన్నమాట టోటల్‌గా. 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 2 పేపర్స్ అయితే ఉంటుంది ఈచ్. సో మనకొచ్చేసి ఆన్‌లైన్ స్క్రీనింగ్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్ట్రీమ్‌కి ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ సెక్టర్ 25 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 1 మార్క్ ఈచ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్ 1 మార్క్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వెషన్స్ 1 మార్క్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 25 క్వెషన్స్ 1 మార్క్ అన్నమాట. టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 60 మినిట్స్ ఉంటుంది టైమ్ డ్యూరేషన్. 30% అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 చూసుకుంటే లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక స్ట్రీమ్ వరకు ఉంటుంది. దీనికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. వచ్చేసి మనకు 50 క్వెషన్స్ 2 మార్క్స్ ఈచ్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 100 క్వెషన్స్ ఉంటాయి టోటల్. 60 మినిట్స్ టైమ్ ఉంటుంది దీనికి కూడా. 40 మినిట్స్ 40% అయితే ఉంటుంది. పేపర్ 2 మనకు జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్ పైన, నేషనల్ ఇవన్నిటిపైన ఉండడం జరుగుతుంది. టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. 60 మినిట్స్ టైమ్ ఇస్తారు. 40% కట్ ఆఫ్ దీనికి కూడా ఉండడం జరుగుతుంది. మనకు 50 క్వెషన్స్‌కి 2
మార్క్స్ ఈచ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అగ్రిగేట్ కట్ ఆఫ్ చూసుకుంటే 40% ఉంటే సరిపోతుందనమాట. ఓకే. సో, నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇన్ ఫేజ్ 1 అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్ చూసుకోండి. సో, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ పేపర్ 1 వచ్చేసి జస్ట్ షార్ట్ లిస్టింగ్ చేసిన వరకే. పేపర్ 2దే మనకు మెయిన్ మెరిట్ తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది క్వాలిఫై అయిన వాళ్ళకు. సో, మనకొచ్చేసి ఇక్కడ ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు పేపర్ 1 వచ్చేసి కామన్ ఉంటుంది అన్ని స్ట్రీమ్స్‌కి. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ప్రిసైజ్ రేటింగ్ వచ్చేసి 35 మార్క్స్‌కు, అలాగే ఎస్సై రేటింగ్ 30 మార్క్స్‌కి, కాంప్రహెన్సివ్ రేటింగ్ వచ్చేసి మనకు 35 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్‌కి అనమాట. మనకు పేపర్ 1 వచ్చేసి ఫేజ్ 2లో 60 మినిట్స్ టైమ్ ఇస్తారు. 30% కట్ ఆఫ్ అనమాట. 1/3 వెయిటేజ్ అయితే ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2లో లీగల్ స్ట్రీమ్ వాళ్ళకేమో 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారనమాట. అందులో వచ్చేసి 100 మార్క్స్‌కి ఉంటుంది. 60 మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 40% కట్ ఆఫ్ ఉంటుంది. 2/3 వెయిటేజ్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అలాగే దాని కింద వచ్చేసి మనకు స్పెషలైజ్డ్ కోడింగ్ స్ట్రీమ్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి ఉంటుంది. 60 మినిట్స్ టైమ్ దీనికి కూడా 40% అయితే వెయిటేజ్ ఇస్తారు. జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా మనకొచ్చేసి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఐఎఫ్ఎస్‌సిఏ యాక్ట్ పైన, యూనియన్ బడ్జెట్ పైన, ఎకనామిక్ సర్వే పైన, బ్యాంకింగ్ పైన, క్యాపిటల్ మార్కెట్స్ పైన, గిఫ్ట్ సిటీ రిలేటెడ్ ఇలా క్వెషన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్‌కి 60 మినిట్స్ టైమ్ ఇస్తారు. 40% అయితే వెయిటేజ్ ఉంది. 2/3 వెయిటేజ్ అనమాట. సో, ఇక్కడ 50 క్వెషన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అగ్రిగేట్ కట్ ఆఫ్ వచ్చేసి 40% ఉండాల. ఓకే. సో, మనకొచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అయితే 1/4 ఉంటుంది గైస్. అదొకటి చూసుకోండి. పేపర్ 2లో కూడా మనకు క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఫేజ్ 2లో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫేజ్ 2 ఆన్‌లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి వెయిటేజ్ 85% ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఫేజ్ 3 15% మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. అదొకటి. సో, పే అండ్ అలవెన్సెస్‌లోకెళ్ళిపోతే ప్రొబేషన్ వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఉంటుంది. ఆఫీసర్ గ్రేడ్ ఎలా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేస్తారు. లేదంటే మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. బేసిక్స్ పే చూసుకుంటే మనకు 62,500 నుంచి మనకు 1,26,100 వరకైతే ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను అలవెన్సెస్‌తో పాటు మనకు 1,80,000 రూపీస్ అయితే పర్ మంత్ వస్తుంది. ఇలాంటి జాబ్ అయితే మళ్ళీ రాదు గైస్. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. బెనిఫిట్స్ కూడా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, ఐ రిఫ్రాక్షన్, కాస్ట్ ఆఫ్ స్పెక్టకిల్స్, ఎడ్యుకేషన్ అలయన్స్ ఇలా చాలా మనకైతే అలయన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ఉంటుంది. పేపర్ 1 మనకు ఫేజ్ 1 విజయవాడ, రాజమండ్రి, గుంటూరు. బట్ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ అనేది ఉంది మనకు తెలుగు స్టేట్స్‌లో. మిగతా మనకు ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ ఫీస్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ, జనరల్ వచ్చేసి ₹1000 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి ₹100 పే చేయాలి. ఇంటిమేషన్ చార్జ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్కరు అస్సలు మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. చాలా రోజుల తర్వాత ఒక మంచి వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్ ఇది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అంటే మామూలు విషయం కాదు గైస్. చాలా మెంబర్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి జాబ్స్ కోసం. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటది. ఎవరైతే రైట్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే 100% వస్తుంది. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. అక్కడ నుంచి అప్లై చేసేసుకోండి. ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.